ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, గడిచిన వారమంతా కూడా తండ్రి మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మరొక దినాన్ని మాకిచ్చి మేమందరము మీ గురించి మాట్లాడుకోవడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. కార్యక్రమం మొత్తాన్ని మీ చిత్తానుసారంగా నడిపించమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అని ఆశిస్తున్నాను. లెంట్ డేస్లో రోజుకొక మెసేజ్ చొప్పున బైబుల్ నేర్చుకోవాలి అని మనం పెట్టిన కార్యక్రమాన్ని కూడా చాలామంది హాజరవుతున్నారు. దాని ద్వారా చాలామంది బలపడుతున్నారు. మీరందరూ కూడా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే ప్రతి ఆదివారము కూడా ఆదికాండములో జరిగిన అనేక సంఘటనల్ని మనం వివరించుకుంటూ దేవుడు వాటి ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనం గమనిస్తున్నామండి. మీరు ముందుగా ఒక విషయం గమనించాలండి. నేను ప్రతి వారం గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ వారం కూడా మరలా మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు మనుషులని మంచిగానే పుట్టించాడు, మంచి చెయ్యమన్నాడు. కానీ మనుషులే వివిధ తంత్రాలను కల్పించుకున్నారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనిరి. దేవుడు మనుషుల్ని మంచిగానే సృష్టించాడు, మనుషులే వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. మనం ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు చూస్తామండి. అనేక సంఘటనలు మనం చదవడానికి కూడా మనకు కొంచెం ఇబ్బంది కలిగే సంఘటనలు మనకి బైబిల్లో కనబడతాయి. చదవడానికి కూడా ఇబ్బంది కలిగే సంఘటనలు కదా అని బైబిల్ తప్పని కాదు. చాలామంది బైబిల్లో ఇది ఉంది, బైబిల్లో అది ఉంది అంటూ ఉంటారు. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. క్రైస్తవులుగా మరలా మనందరికి గుర్తు రావాలి, అందుకే మరలా చెప్తున్నాను. ఇప్పుడు న్యూస్ మీడియాలో ఏదన్నా ఒక సంఘటన చూపించారనుకోండి. రీసెంట్గా ఒక విషయం జరిగింది. ఏంటంటే అది ఫారెన్ నుండి ఒక దంపతులు, ఇద్దరు భార్యాభర్తలు మన ఇండియా చూద్దామని వచ్చారండి. చూద్దామని వాళ్ళు వస్తే ఆ భర్తని బంధించి భార్యని కొంతమంది రేప్ చేశారండి. మన ఇండియాలో జరిగిన సంఘటన ఇది, బయట ఎక్కడ ఫారెన్లో జరిగిన సంఘటన కాదు, ఇండియాలో జరిగిన సంఘటన. ఆ సంఘటనని న్యూస్ మీడియాలో చూపిస్తే అది ఎందుకు చూపిస్తున్నారు, న్యూస్ మీడియా వాళ్ళ తప్పు అని మనం అంటామా చెప్పండి? న్యూస్లో దాన్ని చూపించకూడదు అని మనం అంటామా? అది చూపించకపోతే అది జరిగింది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? మన సమాజం అలా ఉంది, దాన్ని మార్చుకోవాలి అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? మన భారతీయులు గొప్పగా అని మనం ఆడుకుంటాం మన దేశం గురించి. మరి ఇండియన్స్గా, భారతీయులుగా ఉండే మనందరికీ కూడా అది ఒక అవమానం కాదా? ఫారెన్ నుండి ఒక జంట వస్తే ఆమెని రేప్ చేయడం అనేది మనకి అవమానం కాదా చెప్పండి? అది జరిగింది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఇంకోసారి అలాంటి విషయాలు జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? జరిగిన విషయాన్ని చూపించడం, చెప్పడం తప్పు కాదు, అలా జరిగేలా ప్రోత్సహించడం తప్పు. ఉదాహరణకి సినిమాలు ఉన్నాయనుకోండి. ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలకి మళ్ళీ బెస్ట్ సినిమాలని అవార్డులు కూడా వస్తున్నాయి. సినిమాల్లో ఏం చెప్తున్నారయ్యా అంటే ఆడవారిని ఎలా హింసించాలి, ఆడవారిని ఎలా మోసం చేయాలి, అసలు ఆడవారిని మనుషుల్లాగా కూడా చూడకుండా ఒక వస్తువుల్లాగా ఎలా చూడాలి. చాలామంది మళ్ళీ వాటికి రివ్యూస్ ఇస్తారండి, సినిమా రివ్యూస్. ఆ సినిమాలు ఏంటయ్యా అంటే జనాలను పాడు చేసే మూవీస్, వాటికి మళ్ళీ రివ్యూస్. మళ్ళీ దానికి పేరేం పెడతారయ్యా అంటే కల్చరు, మనం అలవాటు పడాలి, ఇది ఫారెన్ లేకపోతే కొత్తగా మనం అభివృద్ధి చెందాలి, ఇలాగా అదేదో మనుషుల్ని బాగు చేసే విషయంలాగా చెప్పుకొస్తున్నారండి అలాంటి విషయాలని. మళ్ళీ సినిమాల్లో ఏం చూపిస్తున్నారయ్యా అంటే ఆడవారిని ఎలా కొట్టాలి, అసలు ఆడవాళ్ళని మనుషుల్లాగా కూడా ఎలా చూడకూడదు. ఏమంటే మీరు ఆలోచించండి, దేవుడు ఆదాము అవ్వని సృష్టించి మీరిద్దరూ మంచిగా ఉండండి అని చెప్పాడు. కానీ తర్వాత వచ్చిన మనుషులు ఏం చేశారు? ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం, ఏదో సంతానాన్ని కనే ఒక పిల్లల కంటానికి మాత్రమే భార్యలు అన్నట్టు, లేదా వాళ్ళు ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి పనులు చేయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి, వండి పెట్టడానికి మాత్రమే ఆడవాళ్ళు అన్నట్టుగా మనుషుల్లో మగవారు బలవంతులు, ఆడవారు కేవలం వాడుకోవడానికి మాత్రమే అనే రాంగ్ మెసేజ్, తప్పు విషయాన్ని సమాజంలోకి చాటి చెప్పింది ఎవరండి చెప్పండి? దేవుడు సృష్టించాడు అది. దేవుడు అలాంటి విషయాలు మన ముందు పెట్టి మీరు అలా చెయ్యొద్దు, మంచిగా ఉండండి అని మనకి మెసేజ్ ఇవ్వాలి, మనకి మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఇదిగో బైబిల్లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, అలాంటి సంఘటనలు ఉన్నాయి అని బైబిల్ని తప్పుపడితే ఎలా అండి?
దేవుడు మనుషులు తప్పు చేస్తే దాన్ని చెప్పి ఇంకోసారి చేయొద్దు అని చెప్పేవాడు. దేవుడు తప్పు చేయించాల. ఇక్కడ మనకి ఆదికాండంలో ఒక విషయం కనపడుతుందండి. ఆదికాండము 35వ అధ్యాయము 23వ వచనం చదివితే ఆ 12 మంది కుమారులు మనకు కనపడతారు. 12 మంది కుమారులు కాకుండా యాకోబుకి ఒక కుమార్తె ఉంటుందండి. చాలామందికి తెలియకపోవచ్చు, యాకోబుకి ఒక కూతురు కూడా ఉంటుంది. 34వ అధ్యాయము ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. దీనా అనే ఎవరు? ఈ 12 మందికి సహోదరురాలు అంటే ఒక కుమార్తె, 12 మంది కుమారులు. అయితే ఈ కుమార్తె విషయంలో ఒక తప్పు జరుగుతుందండి. అదేంటంటే ఆవిడ ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళింది. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను అవమానపరిచెను. అవమానపరిచనంటే ఏం చేశాడంటే ఆమెతో శయనించాడు. అది కూడా బలవంతంగా అండి. అక్కడ ఏమని రాయబడిందంటే ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాను. ఇది మనుషులు చేసిందా, దేవుడు చేయమని చెప్పాడా? మనుషులు చేశారు. మనుషులు తప్పు చేస్తే దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. ఎందుకు రాయాలి చెప్పండి మనకి? ఇది న్యూస్ మీడియాలో ఎందుకు చూపిస్తున్నారు? అది తప్పు, ఇంకోసారి అలా జరగకూడదు అనేనా దాని ఉద్దేశం? అదేనా కాదా? అలాగే మనుషులు తప్పు చేస్తే దేవుడు మనతో అది రాయించి అది తప్పు, ఇంకోసారి మీరు ఇలా చేయకూడదని మనల్ని గద్దిస్తుంటే బైబిల్ ఎలాంటివి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కాకపోతే వాళ్ళు చెప్పే విషయాలను బట్టి కొంతమంది క్రైస్తవులు మోసపోతున్నారు. అలా మోసపోనివ్వకూడదు. మనం అవగాహన కలిగి ఉండాలి. తోటి క్రైస్తవులకి ఆ అవగాహన మనం కల్పించాలి. మీరు ఆలోచించండి, తోటి క్రైస్తవులు బైబిల్లో ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని చాలామంది వాళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పేవి దేవుడు చేయలేదు, ఇవి మనుషులు చేశారు. దేవుళ్ళే తప్పులు చేసే ఇంకో గ్రంథం దగ్గరికి నడిపేస్తున్నారు అంటే మీరు ఆలోచించండి. వాళ్ళని అసలు దేవుళ్ళు అనాలా? సరే, వాళ్ళందరి విషయం పక్కన పెట్టండి. మన గురించి మనం ఆలోచిద్దాం, మన పరిస్థితి గురించి మనం ఆలోచిద్దాం. దేవుణ్ణి నమ్ముకున్న మనుషులు కూడా ఎలాంటి తప్పులు చేస్తున్నారు అంటే ఇవి దేవుడు సృష్టించినవి కాదు. దేవుడు ఆల్రెడీ బైబిల్లో చెప్పాడు, నేను ప్రపంచం మొత్తాన్ని క్రియేట్ చేస్తే మనుషులు 3 విషయాలు క్రియేట్ చేశారు. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి దేవుడు క్రియేట్ చేసినవి కాదు, లోకములో నుండి పుట్టుకొచ్చినవి అని చెప్పాడండి దేవుడు. అంటే ఏంటి? మనం క్రియేట్ చేసాం వాటిని. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇస్తే ఆ స్వతంత్రంతో అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రకృతి ఇచ్చాడు. ఆ ప్రకృతితోటి మనం ఏం చేస్తున్నాం? గన్ను క్రియేట్ చేస్తున్నాం. ఎదుటి మనిషిని చంపే ఒక గన్ను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ తుపాకీ అనేది దేవుడు క్రియేట్ చేసిందా? ప్రకృతి దేవుడు ఎందుకు ఇచ్చాడు? మంచి కోసం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఎదుటి మనిషిని చంపడానికి కోసం దాన్ని వాడుతున్నాం. అలాగే దేవుడు మంచి కోసం స్వతంత్రాన్ని ఇస్తే మనం ఏం చేసాం? దాంతో ఆ స్వతంత్రంతో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే 3 పదాలు క్రియేట్ చేసాం. పాత నిబంధనలో మనం చూసే దారుణాలన్నీ కేవలం పాత నిబంధనలో కాదండి, అవన్నీ జరిగిపోయినాయి అనుకోకండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇందాక మనం చూడలేదా? మన ఇండియాలో జరిగిన సంఘటన కాదా? రోజుకి ఇండియాలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి చెప్పండి మీరు? ఎంతమందిని చంపేస్తున్నారు చెప్పండి అత్యాచారం చేసి? అవన్నీ ఎప్పుడు జరిగిన సంఘటనలు కాదండి, ఇప్పుడు కూడా జరుగుతున్న సంఘటనలు. అవన్నీ మనం తెలుసుకొని ఎదుటి వాళ్ళకి బోధించవరే, మన పిల్లలకి వాటినన్నింటినీ చెప్పి ఇలా చేయకూడదురా, ఇలా ఉండండిరా, ఇలా ఉండకూడదురా, ఆడవారికి గౌరవం ఇవ్వాలరా అని మనం మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. మనం నేర్పించాలి మన పిల్లలకి ఎలా బ్రతకాలి, ఆడవారితో ఎలా వ్యవహరించాలి అనేది. చిన్నప్పటి నుండి వాళ్ళకి నేర్పించకపోతే పెద్దరిగిన తర్వాత వాళ్ళు ఎలా తయారవుతారండి? ఏదైతే సినిమాలు చూస్తున్నారో, ఏదైతే లోకం చూపిస్తుందో అయ్యే వీళ్ళు కూడా చేస్తారు. ఈవిడ కూడా అదేమన్నా దేవుణ్ణి నమ్ముకుని ఉండే వాళ్ళ లోకమా? అన్యులుండే లోకం. అన్యులుండే లోకాన్ని చూద్దామని వెళ్ళింది. ఎవరినో ఒకళ్ళు, ఇప్పుడు ఫాదర్ కేర్ తీసుకోవాలి కదా, ఆవిడ కూడా కేర్ తీసుకుని ఎవరినో ఒకళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళాలి కదా. అతడు ఇంకా దారుణం. ఒక స్త్రీ వాళ్ళ దేశంలోకి వచ్చింది అంటే ఆమెను ఎంత గౌరవంగా మనం చూసుకోవాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పాల్సింది పోయి అతడు ఆమెను పట్టుకొని ఆమెతో వ్యభిచారం చేసి ఆమెను అత్యాచారం చేశాడు అంటే అతడికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పుంటారు చెప్పండి? ఖండించాల్సింది పోయి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ దేశం వాళ్ళకి ఏమి నేర్పిస్తుంది? ఇవాళ మన భారతదేశంలో కూడా ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటేనండి, మనుషుల్ని చంపడాన్ని గొప్పగా చూస్తున్నారు. ఎవరన్నా ఏదన్నా ఏమంటారు హిందుత్వం మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ ఎవరన్నా కొన్ని వ్యాఖ్యలు చేశారనుకోండి, అతను చంపేస్తే ₹1 కోటి ఇస్తాం,
అతను చంపేస్తే 10 కోట్లు ఇస్తాం. బహిరంగంగా మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులే ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరలా పైగా దానికి వాళ్ళ దేవుళ్ళు ఏదో చెప్పినట్టుగా వాళ్ళ దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఇదిగో చెడ్డవాడిని చంపడం తప్పేం కాదు. ఏమంటే చెడ్డవాడిని చంపడం తప్పేం కాదంటే భూమి మీద మంచోళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక్క తప్పు కూడా చెయ్యకుండా ఉన్న మనిషి భూమి మీద అసలు ఎవరైనా ఉంటారా? అందరూ తప్పులు చేసేవాళ్లే కదా. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని చంపేయాలనుకుంటే భూమి మీద ఎవరు మిగులుతారు చెప్పండి? దేవుడు కాకుండా పరిశుద్ధులు ఒక్కళ్ళన్నా ఉన్నారా చెప్పండి? గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ పెట్టింది కదండి. ఏంటి ఆ ప్రొసీజరు? ఎవడన్నా తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడిని చూసి ఇంకొంతమంది తప్పు చేయకూడదని నేర్చుకుంటారు. వాడు చేసిన తప్పుకి పశ్చాత్తాపడతాడు, నేర్చుకుంటాడు, ఇంకోసారి తప్పు చేయడు అన్న ఉద్దేశంతో కదా జైలు అని ఆ ప్రొసీజర్ అని ఈ ప్రొసీజర్ అని పెట్టింది. అలా కాకుండా మనిషిని చంపేస్తే ₹1 ఇస్తాం. మన తరువాతి తరాన్ని మనం ఎలా తయారు చేస్తున్నాం? మనుషుల్ని చంపడంలో గొప్పతనం చూసుకోవడం ఏంటంటే, అందులో దేవుణ్ణి సేవగా ఎత్తుక్కోవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మనుషుల కోసం ప్రాణం పెట్టాలి అని దేవుడు నేర్పించడానికి వస్తే మనుషులు చంపేయాలి అని చెప్పే మతాలు నిజంగా అటువంటి దేవుణ్ణి నమ్మే వాళ్ళకైనా కానీ ఇది నిజమేనా? దేవుడు అంటే నిజంగా మనుషుల్ని చంపమని కోరుకుంటాడా? కొంచెమైనా లాజిక్ ఉండాలి కదండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు ఆలోచించండి. ఎవరన్నా ఒక పర్సన్ తప్పు చేస్తే ఆ పర్సన్ చంపడానికి మళ్ళీ దేవుడు ఇంకో మనిషిని పుట్టిస్తాడా? ఆ మనిషిని పుట్టించిన దేవుడికి చంపడం చేత కదా చెప్పండి? దేవుడు మనుషుల్ని ప్రేమించమని చెబుతున్నాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. అతడు తప్పు చేస్తే అది తప్పు అని అతను తెలుసుకొని దాన్ని ఎలా మార్చుకోవాలి, మారు మనసు ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని అతనికి చెప్పండి. అతడి కోసం కావాలంటే మీరు ప్రాణం పెట్టండి అని మంచి మంచి విషయాలు దేవుడు నేర్పిస్తుంటే లేదు, మనుషుల్ని చంపాలి, మనుషుల్ని అత్యాచారాలు చేయాలి. అసలు అలాంటి వాక్యం ప్రకటించే క్రైస్తవుల్ని బట్టలు ఆడవారు అన్న గౌరవం కూడా లేకుండా ఏమంటారు, వాళ్ళు వేరే దేవుడిని నమ్ముకున్నారు అన్న ఒకే ఒక్క రీజన్ తోటి బట్టలు కూడా తీసి రోడ్డు మీద నడిపిస్తున్నారు అంటే మన సొసైటీ, మన భారతదేశం ఏమైపోతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటువంటి సమాజం తయారవుతుంటే దాని గురించి తెలుసుకొని మన పిల్లల్ని, మన తరువాతి జనరేషన్ అయినా కానీ అలా తయారు చెయ్యకూడదు అన్న కనీస బాధ్యత మన మీద లేదంటారా? చుట్టుపక్కల మిగతా వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని ప్రకటించి ఇదిగో దేవుడు మంచిగా ఉండమన్నాడు, మీరు ఏదైతే కరెక్ట్ అనుకుని మీరు భ్రమలో ఉండి వేరే వాళ్ళని మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారో, మనుషుల్ని చంపుతున్నారో, ఆడవారికి గౌరవం ఇవ్వకుండా వాళ్ళని ఊరేగిస్తున్నారో అది కరెక్ట్ కాదు అని మిగతా సమాజం మొత్తానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదంటారా? ఎత్తుక్కుంటా పోతే ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయండి. ఇక్కడ మీరు చూడండి, ఏమంటారు, యాకోబులో తప్పులు లేవా? యాకోబు కుమార్తెల్లో తప్పులు లేవా? అతని కుమారుల్లో తప్పులు లేవా? ఆమెను వ్యభిచారం చేశారని వీళ్ళందరూ ఏం చేస్తారంటేనండి, దేవుడి పేరు చెప్పుకుని వాళ్ళని చంపేస్తారు. మనకి షిమ్యోను, లేవి అని ఇద్దరు కనబడతారండి. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఈ దేశంకి వచ్చిన తర్వాత మా చెల్లికి అవమానం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము చంపేయాలి. చంపేయడం కోసం వాళ్ళు ఒక ఉపాయం పన్నుతారండి. ఏంటంటే దేవుడి పేరు చెప్తారు. మరలా దేవుడి పేరు చెప్పి ఇదిగో మా దేవుడు ఏం చెప్పాడంటే మమ్మల్ని అందరినీ సున్నతి చేయించుకోమన్నాడు, మీరందరూ కూడా సున్నతి చేయించుకుంటేనే మేము మా అమ్మాయిని మీకు పెళ్లికి ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఒక కపటోపాయం అక్కడ రాయబడుతుందండి. దేవుడు చెప్తాడు కపటోపాయం అని 34వ అధ్యాయం 13వ వచనం. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హోమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, అంటే ఏంటి, ముందే వీళ్ళ మనసులో అనుకున్నారు ఏంటంటే వీళ్ళందరికీ సున్నతి చేయించి ఇదిగో వాళ్ళు కరెక్ట్గా బలహీన సమయంలో ఉన్నప్పుడు వెళ్ళి ఊరు మొత్తాన్ని చంపేద్దాం. తర్వాత చంపేస్తారండి. ఆ ఊరిలో ఉన్న ప్రతి మగతన్ని వీళ్ళు చంపేస్తారు. మనకు కనపడుతుంది. తర్వాత ఇక్కడ 26వ వచనం, 34వ అధ్యాయం 26వ వచనం, ఆ ఊరి మీద పడి ప్రతి పురుషునిని చంపిరి. యాకోబు కుమారులు కూడా తప్పు చేశారు. ఆ తప్పు చేయడానికి అడ్డం ఎవరిని పెట్టుకున్నారంటే దేవుణ్ణి పెట్టుకున్నారు. దేవుడి పేరు చెప్పుకొని హత్య చేయడం కన్నా, దేవుడి పేరు చెప్పుకొని అత్యాచారం చేయడం కన్నా, దేవుడి పేరు చెప్పుకొని మనుషుల్ని హింసించడం, దారుణాలకు పాల్పడడం కన్నా అతిపెద్ద పాపం ఇంకోటి ఉండదండి. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అది కాదంటారా చెప్పండి? మన భారతదేశంలో జరుగుతుంది అది కాదంటారా? దేవుడి పేరు చెప్పుకొని జనాలు చంపుతున్నారు. వేరే దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు హింసిస్తున్నారు. చర్చిల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి మనం నమ్ముకున్నామనే కదా. వేరే దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళని చంపేయండి, వాళ్ళని కొట్టండి,
మొన్న కూడా మా చర్చి మీద ఏమంటారు ఒక 20-30 మంది వచ్చేసి ఆ చర్చిలో ఒక అతన్ని ఆ పాస్టర్ని బాగా కొడితే అతడు గాయాల పాలే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చనిపోయాడు. న్యూస్లో మనందరం కూడా చూసాం కదా. అసలు మొన్నటిది ఏంటంటే రోజు చూస్తున్నాం, రోజుకో న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ ఆ మణిపూర్లో జరిగిన దానికి న్యాయం జరగల. ఇప్పటికీ అక్కడ క్రైస్తవులను చంపేస్తున్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఎందుకు చంపుతున్నారంటే మా దేవుడు వేరే దేవుడిని నమ్ముకుంటే చంపేమన్నాడు. దేవుడి పేరు చెప్పుకొని మనుషుల్ని చంపడం ఏంటండి? దేవుడి పేరు చెప్పుకొని మనుషుల్ని చంపేవాళ్ళు ఉన్నారు అని బైబిల్లో రాశాడు. అది తప్పని కూడా దేవుడు చెప్పాడు. అదే కల్చర్ని ఇవాళ వాళ్ళందరూ ఫాలో అవుతుంటే అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? ఇదంతా ఎలా జరుగుతుంది అంటేనండి, మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని ఇదిగో నువ్వు ఏమంటారు బాగా డబ్బు సంపాదించాలి, అందరికంటే బాగా గొప్పవాడు అవ్వాలి, పొద్దు నుండి సాయంత్రం దాకా వీటి మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ అలా కాకుండా నువ్వు తప్పు చేయకూడదు, మంచి పనులు మాత్రమే చేయాలి, ఆడవారికి గౌరవం ఇవ్వాలి, ఏ మతస్థుడైనా కానీ అతన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, అతనికి సహాయం చేయడం నేర్చుకోవాలి, మంచి చెప్పాలి, ఏదైతే దేవుడు మంచి అని చెప్పాడో, ఎలా అయితే మనుషుల్ని బ్రతకమని చెప్పాడో అదంతా నువ్వు చెయ్యాలి అని మన పిల్లలకి మనం గైడ్ చేసుకుంటున్నావో చెప్పండి. పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా బాగా చదువు, బాగా డబ్బు సంపాదించు, బాగా చదువు, బాగా డబ్బు సంపాదించు. ఈ రెండూ కాకుండా మంచితనం అనే విషయాన్ని మనం మన పిల్లలకి బోధిస్తున్నామా? అది బోధించకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళి స్కూల్లోనో కాలేజెస్లోనో సినిమాల ప్రభావం ద్వారానో అనేక రకాలుగా చెడ్డ అలవాట్లు వాళ్ళ మనసుల్లో పెట్టుకొని అవన్నీ సమాజం మీద రుద్దుతున్నారు. వాళ్ళు పెద్దరిగిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే మరలా మనమే బాధపడతాం. అవునా కదా? ఇప్పుడు దాకా మనం అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి అని మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ పేరెంట్స్ ఎంత కుమిలిపోయి ఉంటారు మీరు ఆలోచించండి. అరే వీళ్ళెంత చెడ్డవాళ్ళే అని మనం న్యూస్లో చూస్తున్నాం, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ గురించి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండుంటారు. వాళ్ళ స్థానంలో ఒకసారి మీరుండి ఆలోచించండి, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండుంటారు. దానికి కారణం సమాజం మనందరం కాదంటారు చెప్పండి. మన వంతుగా మనం ఏం చేయాలంటే ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని మన తరానికి బోధించాలండి. మన తరానికి మనం వాక్యాన్ని ప్రకటించాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. అందరికంటే ముఖ్యంగా మన తరువాతి తరం మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, డబ్బు కంటే ఇవి ముఖ్యం అని వాళ్ళకి బోధించి, చదువు కంటే ఇవి ముఖ్యం, ఇవి చదువు దేనికయ్యా అంటే నువ్వు మంచి నేర్చుకోవాలి అని, డబ్బు దేనికయ్యా అంటే వేరే వాళ్ళకి సహాయం చేయాలి అని వాళ్ళకి మనం బోధించాలి. అది మన మీద అందరి మీద ఉండే బాధ్యత. అది మనందరి మీద ఉండే బాధ్యత కాబట్టే దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే అందరినీ మతం మార్చమని కాదండి. కొంతమంది హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు మతం మార్చమని చెప్పలా, మనస్సు మార్చమని చెప్పాడు. మనస్సు మార్చడం అంటే ఏంటంటే పాతకాలం నుండి అనేక పద్ధతులు, ఇప్పుడు కులాచారాలని, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం అని కానీ, వాళ్ళని ఒక చిన్న చూపు చూడడం అనేది కానీ, ఏవైతే చెడ్డ లక్షణాలు మనలో ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి అని మనం వేరే వాళ్ళకి బోధించడం. ఒక మనిషిని చంపడం కాదు, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టడం గొప్ప విషయం. తప్పు చేయడం కాదు, తప్పు చేయకుండా ఉండమని చెప్పడం, ఆ తప్పుకి పశ్చాత్తాపడడం, ఇవి గొప్ప విషయాలు. క్షమాపణ అనేది గొప్ప విషయం, పశ్చాత్తాపం అనేది గొప్ప విషయం, కనికరం అనేది గొప్ప విషయం, అన్నింటికన్నా ప్రేమ అనేది గొప్ప విషయం. ఇవి చెప్పడం అండి. తప్పు చేస్తున్న, చెడ్డ పనులు చేస్తున్న ఒక మనిషిని మంచి పనులు చేసేలాగా అతని మనసును మార్చడం, మనస్సు మార్చమని దేవుడు చెప్పాడు. మతం మార్చడం అని మీరు అనుకుంటున్నారే, అది కాదండి. దేవుడు వేరే మతం అయితే చంపేయండి, ఒక మతం నుంచి వేరే మతంకి వెళ్ళిపోతే వాళ్ళ ఇల్లు తగలబెట్టేయండి, వాళ్ళ చర్చలు కూల్చేయండి అని చెప్పలేదండి దేవుడు. ఇక్కడ చెప్పాడే చెప్పండి, యాకోబు కుమారులకి ఇదిగో మీ చెల్లిని అతడు చెరిపాడు కాబట్టి వెళ్ళి అతని సమూహంలో ఎవరైతే అతని దేశంలో ఉంటారో ఆ మగపిల్లలందరినీ చంపేయండి అని దేవుడు చెప్పాడా అండి? మనుషులు తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని, వాళ్ళ తండ్రికి కూడా చెప్పలేదు ఆ నిర్ణయాన్ని. మనుషులు తీసుకొని అది ఎవరి మీద నెట్టారంటే దేవుడి మీద నెట్టారు. మా దేవుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు అని దేవుడి మీద నెట్టారండి. ఆడవారిని ఎలా గౌరవించాలి అనేది యేసుప్రభు ఎలా నేర్పించాడండి మనకి? అసలు అత్యాచారం అది ఇది కాదు, వాళ్ళని మోహపు చూపుతో చూసినా తప్పే. మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పుదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెను వ్యభిచారం చేసిన వాడవుతాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసేసుకో, చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యి తీసేసుకో. అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో పదాలు రాయబడ్డాయి అంటే కారణం, ఒక స్త్రీకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి మనం? ఆమె పర్మిషన్ లేకుండా ఆమెను టచ్ చేయడం కానీ, ఆమెను చూడడం కానీ, ఆమె గురించి చెడు ఆలోచన కలిగి ఉండడం కానీ ఎంత చెడ్డ పని. దేవుడు ఆడవారితో ఎలా ఉండాలి, జ్ఞానముతో అక్క అని పిలువు అని దేవుడు ఎందుకు ఇవన్నీ కూడా మంచిగా రాయించాడు అంటే, మనం ఇలా ఉంటాము అని దేవుడికి తెలుసు కాబట్టేనండి. ఆయనకి తెలుసు మనం ఎలా ఉంటామని. అందుకే ఎన్ని జాగ్రత్తలు రాయించి ఇవి మీరు మర్చిపోకుండా మీ పిల్లలకి మీరు బోధించండి. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటని కూడా మీరు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, ప్రతి చోట కూడా మీ పిల్లలకి మీరు బోధించండి. మీరు ఒకరికొకరు డిస్కస్ చేసుకోండి. ప్రతి ఆదివారం మనందరం ఒక చోట కలిసి దేవుడి గురించి మాట్లాడుకోవడానికి రీజనే అది. ప్రతి ఆదివారం మనందరం ఇలా కలిసి కూర్చుని ఏం చేయాలి? డిస్కస్ చేసుకోవాలి. ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో మన భారతదేశంలో ఇలా జరిగింది, ఇదిగో బైబుల్ ఎలా జరిగింది. ఇలా జరగకుండా ఉండాలంటే మన పిల్లలకి మనం ఏం బోధించాలి, వాళ్ళని ఎలా దేవుళ్ళో నడిపించాలి, ఈ విషయాలన్నీ మనం ప్రతి ఆదివారం కూర్చుని డిస్కస్ చేసుకుని ఒకరికొకరు బోధించుకొని మన తరాన్ని, మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలండి. అందుకోసమే ఆదివారము ప్రతి ఒక్కరూ ఒక చోట గ్యాదర్ అయ్యి దేవుణ్ణి ఆరాధించేది. దేవుణ్ణి ఆరాధించడము అంటే అది మన క్రియల ద్వారానే. మనం మంచి పనులు చేస్తే దేవుడు ఆరాధించబడతాడు. యేసుప్రభు వారు అంటారండి, ఏమని? ప్రభువా, నువ్వు చెప్పిన ప్రతి పని నేను నా జీవితమందు నెరవేర్చి నిన్ను మహిమపరిచి ఉన్నాను అంటాడండి. అంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఆయన్ని మహిమపరిచినట్టు, ఆయన్ని ఆరాధించినట్టు. అందరూ ఇక్కడ కలిసి కూర్చుని దేవుడి గురించి 4 పాటలు పడి దేవుడిని బాగా మహిమపరిచి బయటికి వెళ్ళి తప్పు చేసామనుకోండి, ఇంకెందుకండి ఆదివారం మనందరం గ్యాదర్ అయ్యి? ఇంకెందుకు మనం దేవుడి వాక్యాన్ని మాట్లాడుకుని? మనం కలిసేదే తప్పు ఎలా జరగకుండా ఉండాలి, తప్పు చేస్తే పశ్చాత్తాపం ఎలా పడాలి. 40 రోజులు లెంట్ డేస్ అని క్రైస్తవులు ఒక ప్రొసీజర్ని ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా అండి? కంటిన్యూస్గా 40 రోజులు వాక్యాన్ని వింటే మనలో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోయిద్ది అని. దీనికి వల్ల కొంతమంది ఏమంటారంటే, లెంట్ డేస్ అనేది ఒక ఆచారాన్ని మనం ఫాలో అవ్వకూడదు. ఏమండి, క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, లెంట్ డేస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకోసము అంటే ఏదో ఆచారంగా మనం ఫాలో అవుతామని కాదు. మంచిని మనం డిస్కస్ చేసుకోవడానికి, మనలో ఉన్న చెడుని పోగొట్టుకోవడానికి అందరం కలిసి కూర్చుని వాక్యాన్ని బోధించుకోవాలి, ఒకరికొకరు వాక్యాన్ని చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో క్రైస్తవులు పెట్టినాయండి. పాత నిబంధనలో దేవుడు విశ్రాంతి దినం పెట్టినా, పస్కా పండగ పెట్టినా, పండగలు అనేక ఇజ్రాయేలీలకు ఇచ్చినా అవన్నీ దేనికోసం అంటే దేవుడు చేసిన కార్యాలను వివరించుకుని, మనుషులు చేసిన తప్పుల్ని ఒకరికొకరు గద్దించుకుని, ఇంకొకసారి మన పిల్లలు అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన తరం అలా ఉండకుండా ఉండాలంటే వాళ్ళకి ఎలా వాక్యాన్ని బోధించాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటామండి. అందుకేనండి ఆదివారం ఆరాధన, అందుకేనండి లెంట్ డేస్, అందుకేనండి క్రిస్మస్, అందుకేనండి గుడ్ ఫ్రైడే, అందుకేనండి ఈస్టర్. ప్రతిదీ కూడా దేనికోసము అంటే మనలో ఉన్న చెడుని తీసివేసుకొని మంచిగా ఎలా బ్రతకాలి అనే దానికోసమేనండి. తర్వాత యాకోబు కుమారులు కూడా అనేకమైన తప్పులు చేస్తారండి. రూబేను తప్పు చేస్తాడు, తన తల్లి లాంటి వ్యక్తితో అతడు వ్యభిచారం చేస్తాడు. యూదా తప్పు చేస్తాడు, యూదా కుమారులు తప్పు చేస్తారు. ఆ తప్పులన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే అటువంటి తప్పులు మనం చెయ్యకుండా ఉంటాము అన్న ఉద్దేశంతో. యూదా కుమారుల దగ్గర మరీ దారుణం అండి. వాళ్ళు ఏదో ఒక ఆచారం పెట్టుకున్నారు, సరే పెట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాల్సింది పోయి, ఒక కుటుంబంగా కలిసి ఉండాల్సింది పోయి స్త్రీలతో శయనించడం, స్త్రీలతో వ్యభిచారం చేయడం, కానీ వాళ్ళతో పిల్లలు కనకూడదు అనుకోవడం. ఇవాళ మన కల్చర్ కూడా అలాగే ఉంది. 9th క్లాస్ 10th క్లాస్ నుంచే ప్రేమలు, అమ్మాయిలు అబ్బాయిలు కలవడాలు, బయట పార్కుల్లో తిరగడాలు. ఇంకా కాలేజీకి వచ్చామంటే అదొక కల్చర్. అసలు ఎవరికైనా కానీ బాయ్ ఫ్రెండ్ లేడు, గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే వాళ్ళని ఇదిగో ఒక మనుషుల్లాగా కాకుండా ఒక విచిత్రమైన మనుషుల్లాగా చూసే మిగతా జనాంగం మొత్తం. సినిమాల్లో కూడా అలాగే చూపించడం. అలా తయారు చేసింది సమాజం. అది తప్పు అని చెబుతున్న దేవుడు, తప్పు అని చెప్పిన దేవుణ్ణి పట్టుకొని దేవుడు ఎందుకు మనిషిని చంపేశాడు అని అడుగుతున్నాం. ఆ తప్పుని ప్రోత్సహిస్తున్న సినిమాలను మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తూ బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ అని మనం అవార్డులు ఇచ్చుకుంటున్నాం. సమాజము దిగజారిపోయింది, రాకడ సమయం దగ్గర పడుతుంది, మనుషుల్లో పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది అనడానికి ఇవన్నీ కూడా సూచనలండి.
ఈ లెంట్ డేస్లో మనం ప్రతిరోజు ఏం గుర్తించుకుంటున్నాం? మనం పాపం చేసాం, మన పాపానికి మనం శిక్ష అనుభవించాలి. కానీ నువ్వు మారు మనస్సు పొందు, నీలో కనికరాన్ని కలగజేయాలి, ఆ శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మన నిమిత్తము మన ప్లేసులో ఆయన చనిపోతే దాన్ని చూసి క్షమాపణ పొంది, ఇదిగో నా పాపము ఇంత ఘోరమైనది కాబట్టి నేను ఇంకోసారి పాపము చెయ్యకూడదు అని తెలుసుకోవాల్సింది పోయి ఇంకా 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 పాపాలు చేసుకుంటూ ఆ పాపాన్ని ప్రోత్సహిస్తూ అలాంటి సినిమాలని ప్రోత్సహిస్తూ వాటికి అవార్డులు ఇచ్చుకుంటూ మన సమాజం ఉంది అంటే యేసు ప్రభు వారు రెండోసారి అంత సౌమ్యుడిగా రాడండి. ఈసారి వచ్చాడు అంటే ఆయన పాపము చేసే వాళ్ళందరూ నరకానికి, మంచిగా ఉండే వాళ్ళందరూ పరలోకానికి. డెసిజన్ అంతే ఫైనల్. ఆయన మరలా వచ్చి ఇదిగో వాక్యాన్ని బోధించి, ఇదిగో నువ్వు మోహపు చూపు చూసావంటేనే అది వ్యభిచారం, ఇదిగో నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, ఇదిగో నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని మళ్ళీ చెప్పడండి. ఆల్రెడీ చెప్పేశాడు. చెప్పిని మనం ఫాలో అయ్యామా, ఓకే పరలోకం వెళ్తాం. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఇంకా తప్పులు చేసుకుంటూ బ్రతికామా, ఆయన రెండోసారి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినంత సౌమ్యుడిగా రాడు. వస్తాం, చెడ్డవాడు నరకానికి, మంచివాడు పరలోకానికి. అంతే, డెసిజన్ ఫైనల్. అది ఇవాళ జరిగితే ఏమండి, గుడ్ ఫ్రైడే ఆ రోజున యేసు ప్రభు వారు చనిపోయిన విషయాన్ని మనం గుర్తెచ్చుకుంటాం. ఈస్టర్ ఆ రోజున యేసు ప్రభు వారు తిరిగి లేచిన విషయాన్ని మనం గుర్తెచ్చుకుంటాం. ఏమో గుడ్ ఫ్రైడే మనం యేసు ప్రభు వారు చనిపోయిన దినం వస్తుంది అని గుర్తు తెచ్చుకునే లోపే యేసు ప్రభు వారు వచ్చేయచ్చేమో, ఈరోజే ఈ ఆదివారమే వచ్చేయచ్చేమో, సోమవారం వచ్చేయచ్చేమో. వచ్చినప్పుడు మనం గనక రెడీగా లేకపోతే, ప్రభువా నాకు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వు ప్రభువా అంటే ఆయన ఇస్తాడా చెప్పండి? ఇన్ని రోజులు నీకు ఛాన్స్ ఇచ్చా, నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఈరోజే మనం మార్పు చెందాలి. గుడ్ ఫ్రైడే రోజు గుర్తెచ్చుకోవడం కాదు, యేసు ప్రభు వారి శిలువ మరణాన్ని ఈరోజే మనం గుర్తెచ్చుకోవాలి. ఈరోజే మన పాపాన్ని మనం మానుకోవాలి. ఈరోజే మనం మారు మనసును అందాలి. ఒక అతను అడిగాడండి నన్ను, ఏమండి నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానండి, గుడ్ ఫ్రైడే రోజు మంచి రోజు కదండి, గుడ్ ఫ్రైడే రోజు తీసుకుంటానండి అన్నాడండి. ఏమండి గుడ్ ఫ్రైడే ముందే యేసు ప్రభు వారు రెండోసారి వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటండి? మీరు ఆలోచించండి. అది యేసు ప్రభు వారి మరణాన్ని మనం గుర్తు తెచ్చుకోవడానికి, అందరికీ చాటి చెప్పడానికి మనం ఏర్పరచుకున్న ఒక రోజు మాత్రమే. నీలో ఎప్పుడైతే నేను పాపిని, ఆ పాపానికి క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి అన్న రియలైజేషన్ వస్తుందో ఆ రోజే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ రోజే నువ్వు దేవునిలో రక్షణ పొందాలి, ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇక మీదట నేను పాపం చేయకూడదు అని. అంతేగాని గుడ్ ఫ్రైడే రోజు నేను బాప్తీసం తీసుకుంటా, అప్పుడు దాకా పాపం చేస్తా, క్రిస్మస్ రోజు నేను బాప్తీసం తీసుకుంటా, న్యూ ఇయర్ రోజు నేను బాప్తీసం తీసుకుంటా, అప్పుడు దాకా నేను పాపం చేస్తా, పెళ్లి రోజు నేను బాప్తీసం తీసుకుంటా, అప్పుడు దాకా పాపం చేస్తా, ముసల్తనం అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుందాంలే, అప్పుడు నేను పాపం చేస్తా అని మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నామేమో. ఒకసారి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు గుర్తెచ్చుకోండి. ఎప్పుడైతే మనం రెడీగా ఉండమో అప్పుడు ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాడ్లే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆయన రాకడ ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడండి ఆయన మళ్ళా వస్తానని, ఇప్పుడు దాకా రాలేదండి, అదేం దేవుడు అండి అంటున్నాడండి. ఏమండి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, ఆయనకి ఏదో పనుండి కాదు, వస్తే ఇవాళ మనం నరకానికి వెళ్ళిపోతాము అని. ఆయన ఈరోజు రాకుండా ఉన్నది దేనికంటే ఈరోజైనా నువ్వు మారు మనసు పొందుతావేమోనని. ఆయన మనకిచ్చిన రోజుల్ని మన మీద క్షమాపణ చూపిస్తున్నాడు అన్న ఉద్దేశంతో మనం మారు మనసు పొందాలే కానీ ఆయన రావట్లేదు కదా అని చెప్పి ఆ కృపని అలుసుగా తీసుకొని మనం పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే గుర్తుపెట్టుకోండి, మరలా తిరిగి రాలేని భయంకరమైన నరకములోనికి మనం వెళ్ళిపోతాం. చిన్న ఒక నూనె, కాగుతున్న నూనె డ్రాప్ చేతి మీద పడితేనే బొబ్బగట్టి బాగా నొప్పి వచ్చిద్దే, మంటల్లో కాలడము అంటే మీరు ఒకసారి ఆలోచించండి. నరకంలో మంటల్లో కాలడం కూడా కాదండి, అంతకంటే పెద్ద శిక్షే ఉంటుంది. మనకి అర్థం అవడం కోసం దేవుడే చెప్పాడు. మీరు ఎప్పుడు చూడలేదండి, నేను చూశానండి. హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మేము ఎక్కడైతే వాక్యం ప్రకటిస్తున్నామో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టామో ఆ చుట్టుపక్కల ఏమంటారు, ఆ ముందు రోజు ఎవరో కానీ ఇల్లు తగలబెట్టేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారంటండి. హాస్పిటల్కి వెళ్తే ఆ నొప్పి భరించలేక అంత ముందున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఏదైతే కొంత బాడీ సగం కాలిపోయిందో ఆ కాలిన బాధలు తట్టుకోలేక మమ్మల్ని చంపేయండి అని ఆ డాక్టర్ని వేడుకుంటున్నారండి వాళ్ళు. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఉంది తెలుసా? ఆ బాధ భరించలేని వారిని డాక్టర్లు ఏదన్నా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయచ్చు తెలుసా?
ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది. చచ్చిపోవాలి అని కోరుకునేంతలాగా ఆ బాధ ఉండిద్దండి. కరెంటు షాక్ కొట్టిన వాళ్ళని కానీ, మంటల్లో కొంచెం కాలిన శరీరంతో ఉన్న వాళ్ళని కానీ మనం చూడడం కాదు కదండి, వాళ్ళ అరుపులు కూడా వినలేమండి మనం. అంత దారుణంగా ఉంటుంది. దేవుడు దానితో పోల్చి నరకములు అంత దారుణమైన బాధ ఉంటుంది అని చెప్పిన తరువాత కూడా భయము లేకుండా విచ్చలవిడిగా మనం పాపం చేస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు క్షమించడండి. యేసు ప్రభువారు అందరి పాపాలని తీసేయలేదండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువారు ప్రతి ఒక్కరి పాపాలు కడగలేదు. ఎవరైతే మారు మనస్సు పొందుతున్నారో వారి పాపాలు మాత్రమే దేవుడు కడుగుతున్నాడు. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వాళ్ళ పాపాలు మాత్రమే దేవుడు కడుగుతున్నాడు. ఎవరైతే ఇంకోసారి మేము పాపాలు చేయము అని దేవుడి ఎదుట నిర్ణయాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ పాపాలు మాత్రమే దేవుడు కడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాపాలకి శిక్ష అనుభవించడానికి నరకానికి వెళ్ళిపోతున్నారు. మన పాపాలు యేసు ప్రభు వారు కడిగేశారు అని మనం ఫీల్ అవుతున్నామేమో. నువ్వు మంచిగా ఉంటేనే దేవుడు నీ పాపాలు కడుగుతున్నాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఇంకోసారి ఆ పాపాన్ని చెయ్యను అని దేవుడి దగ్గర నిర్ణయం తీసుకుంటేనే దేవుడు నీ పాపాన్ని కడుగుతున్నాడు. మరి మిగిలిన వారందరూ వాళ్ళ పాపాలకి వాళ్ళే శిక్ష అనుభవిస్తూ నరకంలో యాతన పడడానికి సిద్ధమవుతున్నారు. అది గుర్తుపెట్టుకుని మనం పని చేయాలండి. ఏ పని చేసినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, తింటున్నా, పడుకుంటున్నా, ఏ పని చేస్తున్నా, టీవీ చూస్తున్నా, ఫోన్ వాడుతున్నా, ఏది చూస్తున్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాలండి, మనము పాపము చేస్తున్నాము అంటే శిక్ష పొంచి ఉంది. ఆ శిక్షను తప్పించుకోవాలి అంటే పశ్చాత్తాపడడం ఒక్కటే మార్గం, మారు మనసు పొందడం ఒక్కటే మార్గం. దాన్ని పక్కన పెట్టాము అంటే ఏదైతే ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకి కృప చూపించాడో అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని ప్రసంగి గారు అంతగా ఎందుకు చెప్పారు అంటే దేవుడు మనకి ఆకారాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఫుడ్ ఇస్తున్నాడు, దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. ఇన్ని చూపించినా కానీ పాపాలు చేసి మనం నరకానికి వెళ్ళిపోతే దేవుడు మన మీద చూపించిన ఎంత ప్రేమ కూడా ఏమైపోయినట్టండి? వ్యర్థమైపోయినట్టే కదా. దేవుడు పడిన అంత కష్టము కూడా ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టే కదా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఎన్ని మంచి విషయాలు చెప్పాడండి. ఇస్సాకుకి ఎన్ని చెప్పాడండి, వాళ్ళ ద్వారా ఎన్ని చెప్పించాడండి. యాకోబు కుమారులు తప్పు చేస్తున్నారు అంటే అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి వీళ్ళందరికీ దేవుడు ఎన్ని గొప్ప విషయాలు చెప్పాడో అవన్నీ కూడా ఈ కుమారుల విషయంలో వ్యర్థమైపోయినట్టేనా కదా. రోజుకో మెసేజ్, లెంట్ డేస్లో రోజుకో వాక్యం మనం నేర్చుకుంటున్నాం, రోజుకో విషయం మనం నేర్చుకుంటున్నాం, ప్రతి ఆదివారం బైబిల్ నేర్చుకుంటున్నాం, మరలా సెపరేట్గా క్లాసులు పెట్టుకుంటున్నాం. ఎంత కష్టపడి ఎంత బైబిల్ నేర్చుకుని ఏదన్నా మనం తప్పు చేసాము అంటే ఇదంతా వ్యర్థమైపోతున్నట్లే కదండి. దేవుడు పడిన ప్రయాసని, దేవుడు మనకి నేర్పించిన వాక్యాన్ని మీరు ఫాలో అవ్వకుండా తప్పు చేసి దాన్ని వ్యర్థముగా చేయవద్దు. నరకం అంత దారుణంగా ఉంటుంది కాబట్టే దేవుడు తన కుమారుణ్ణి పంపించి మన కొరకు అర్పించాడండి. అక్కడికి వెళ్ళకూడదు అని దేవుడు మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడు అంటే ప్రతి విషయంలో మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇవాళ యేసు ప్రభు వారి మరణాన్ని చూపించే ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి. ఎంతమంది పాస్టర్లు కానీ దైవ సేవకులు కానీ యేసు ప్రభు వారి మరణాన్ని గురించి ప్రచురం చేస్తున్నారు. ప్రతిరోజు మన చెవిలో ఏదో ఒకటి పడతానే ఉంటుంది కదండి. ప్రతిరోజు మన రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడో చోట మీటింగ్ జరుగుతుంది అని మనకి పాంప్లెట్ కనబడతానే ఉంటుంది కదండి. మనం యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వాక్యం మనకు కనబడతానే ఉంటుంది కదండి. అలా ప్రతి క్షణం కూడా దేవుడు వాక్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు అంటే దానికి కారణం మనం పాపం చేయకుండా దేవుని నమ్ముకొని మంచిగా ముందుకెళ్తాము అన్న ఉద్దేశంతోటేనండి. ఆదివారం బైబిల్ కొత్తగా నేర్చుకోవడం కోసం కాదండి మనందరం గ్యాదర్ అయ్యేది, నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకొని ఇంకోసారి తప్పు చేయకుండా ఉండడానికి. కేవలం ఆడవారి విషయంలో మాత్రమే కాదండి, డబ్బు విషయంలో అవ్వచ్చు, గర్వం విషయంలో అవ్వచ్చు, దేవుడి వాక్యాన్ని ప్రకటించే విషయంలో అశ్రద్ధ చూపించే విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా మనం ఆల్రెడీ నేర్చుకున్న విషయాలని ఒకరికొకరు గుర్తు తెచ్చుకుంటూ, ఒకరికొకరు బోధించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఆదివారం మనందరం కలుస్తున్నామండి. వాక్యం నేర్చుకోవాలంటే వారంలో మిగిలిన ప్రతిరోజు వాక్యం నేర్చుకోవచ్చు. మనమే బైబిల్ కోర్సులని చాలా పెడుతున్నాం. నేర్చుకున్న వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని దాని నుండి పక్కకు పోకుండా ఉండడానికేనండి ప్రతి ఆదివారం మనందరం కలుసుకునేది, ప్రతి ఆదివారం మనం అందరం వాక్యాన్ని డిస్కస్ చేసుకునేది. ఆదివారం ఆరాధనకి అంత ప్రత్యేకత ఉంది. మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర అవ్వచ్చు, వేరే చర్చి దగ్గర అవ్వచ్చు, మీ ఇంట్లోనైనా అవ్వచ్చు,
ప్రతి వారము కూడా నేర్చుకున్న విషయాలని మనం గుర్తు తెచ్చుకొని అవి వ్యర్థమైపోకుండా దేవుడి ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. దేవదూతల గురించి మనం నేర్చుకున్నాం, అవి ఎంత శక్తివంతమైనయో నేర్చుకున్నాం. వాటికంటే గొప్పవారిగా మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి అని మనం గుర్తు తెచ్చుకోవాలండి. ప్రకృతి గురించి మనం నేర్చుకున్నాం, పరలోకం గురించి మనం నేర్చుకున్నాం, పాతాళం గురించి మనం నేర్చుకున్నాం, అపవాది గురించి మనం నేర్చుకున్న వాటిని గుర్తు తెచ్చుకొని, ఇదిగో ప్రకృతే దేవుడికి ఎంత బాగా లోబడుతుంది, మనం ఇంకెంత బాగా లోబడాలి. ఇదిగో ప్రకృతి మనకి చనిపోయిన తర్వాత బ్రతుకుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఈ లోకం కోసం కాకుండా పరలోకం కోసం బ్రతకాలి. ఇదిగో యేసు ప్రభు వారు మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. అది ప్రతి వారం గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి మనం తప్పు చేయకుండా ఉండాలి. మనం తప్పు చేసిన ప్రతిసారి యేసు ప్రభు వారి శరీరం పైన ఇంకో కొరడా దెబ్బ మనం వేస్తున్నట్లే. ఇవాళ మనం ఏదైనా తప్పు చేస్తున్నామా, ఇంకో కొరడా దెబ్బ యేసు ప్రభు వారి మీద వేసినట్లే. ఇగో వాక్యం ప్రకటించడంలో మనం అశ్రద్ధ చేస్తున్నామా, ఎవరన్నా వాక్యం నేర్చుకుందాము అని వస్తే వాళ్ళకి మనం వాక్యం చెప్పట్లేదా, యేసు ప్రభు వారి మీద ఇంకో కొరడా దెబ్బ వేసినట్లే. డబ్బు సంపాదించండి అని పిల్లలకి మనం నేర్పిస్తూ మంచి లక్షణాలు నేర్పించకుండా వాళ్ళని పెంచుతున్నామా, యేసు ప్రభు వారి మీద ఇంకో కొరడా దెబ్బ వేసినట్లే. దొంగతనం చేయాలని ఆలోచిస్తున్నావా, మోహపు చూపుతో మనుషుల్ని చూస్తున్నావా, ఆడవారైతే మగవారికి, మగవారైతే ఆడవారికి ఆకర్షింపబడి తప్పులు వ్యభిచారం చేస్తున్నారా, యేసు ప్రభు వారి మీద ఇంకో కొరడా దెబ్బ వేసినట్లే. ఆయన్ని మరలా మనం సిలువ వేసినట్లే. అబద్ధం చెబుతున్నామా, ఆయన్ని మరలా మనం సిలువ వేసినట్లే. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా, ఆయన్ని మరలా మనం సిలువ వేసినట్లే. నేర్చుకున్న విషయాలని ప్రతి వారం మనం గుర్తు తెచ్చుకొని వాటి నుండి పక్కకు తొలగిపోకుండా మనం దేవునిలో విశ్వాసంతో నడవడానికేనండి ప్రతి ఆదివారం మనం వాక్యాన్ని బోధించుకునేది. కొత్తగా నేర్చుకోవడానికి కాదు, నేర్చుకున్న విషయాలు వ్యర్థం అవ్వకుండా ఉండడానికి. ఎప్పుడు వ్యర్థమైపోతాయి, వాటి పరంగా మనం నడుచుకున్నప్పుడు అవి వ్యర్థమైపోతాయి. అలా వ్యర్థం అవ్వకుండా మన తరాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం కాపాడాలి, ఆ తరువాతి తరాలని మనం కాపాడాలి. ప్రతి ఒక్కరికి మంచి అలవాట్లు నేర్పించాలి, వాక్యాన్ని నేర్పించాలి. ఎవరైతే వాక్యం నుండి తప్పిపోయారో వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మనం అలా ఉండకూడదు అని వారికి చెప్పాలి. అదేనండి దేవుడు బైబిల్లో చేసింది. ఎవరికైనా పాత నిబంధనలో చదివేటప్పుడు అనేకమైన చదవడానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు ఎదురవ్వచ్చు. అలా ఎదురైనప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లోకంలో జరుగుతున్నది కూడా అదే. రోజు మనం న్యూస్ ఛానల్స్లో చూసేది కూడా అదే. అది పాత నిబంధనలో జరిగినవి కావు, ఇప్పుడు కూడా జరుగుతున్న సంఘటనలు. అటువంటివి ఆపాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఆపడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి. ఎంత చేయగలిగితే అంత చేయాలి. ఎంతవరకు ఈ సొసైటీని మార్చగలిగితే అంత మనం మార్చాలి. కొందరినైనా అగ్నిలో నుండి లాగి బయటికి తీసుకొచ్చి వాళ్ళని దేవుడి దగ్గరికి చేర్చాలి. ఇదండి దేవుడు మన ద్వారా కోరుకునేది. అది దేవుడికి మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం నిజమైన దేవుని కుమారులాగా భూమి మీద వెలుగుతాం. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడండి. ఆ ఆనందాన్ని ఒక తండ్రిగా దేవుడికి మనం ఇవ్వాలండి. చాలాసార్లు నేను చెప్పిన ఎగ్జాంపులే మరలా చెబుతున్నానండి. కేవలము ఈ భూమి మీద జీవించేది మాత్రమే జీవితం కాదు, అనంతమైన జీవితం ఉంది మనకి. 60 ఏళ్ళు భూమి మీద, 60 ఏళ్ళలో మళ్ళీ మనకందరికీ ఒక 30-20 ఏళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ. మిగిలిన జీవితాన్నైనా మంచిగా బ్రతుకుదాం. అనంతమైన జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. ఈ ఆదికాండం 34వ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రులుగా మనం గనక కేర్ తీసుకోకపోతే పిల్లలు ఎటువంటి ప్రమాదంలో పడతారు అనే విషయం ఒకటి. ఆడపిల్లల్ని సరిగ్గా మంచి సొసైటీలో మనం పెంచకపోతే, చెడ్డ సమాజంలోకి మనం పంపిస్తే, చెడ్డ సినిమాలకి మనం అలవాటు చేస్తే, అన్యుల మధ్యకి వారిని పంపిస్తే ఎటువంటి అఘాయిత్యాలు జరిగే ప్రమాదం ఉంది అనే విషయాన్ని దీనా యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పిల్లల పట్ల అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే లేవి షిమ్యోన్ను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? మనం చూస్తాం, యాకోబు రాహేలు కుమారులను ఎక్కువగా ప్రేమించాడు, మిగతా వాళ్ళని అంతగా ప్రేమించలేదు అని. తల్లిదండ్రులు కూతుర్ని ఎక్కువగా ప్రేమించి కొడుకుని ప్రేమించకపోతే, కొడుకుని ప్రేమించి కూతుర్ని ప్రేమించకపోతే, పిల్లల మధ్య అసమానత్వాన్ని చూపిస్తే పిల్లలు ఎలా తయారవుతారు అనే దానికి ఈ లేవి షిమ్యోను ఉదాహరణలు. వాళ్ళ తండ్రికి కూడా చెప్పకుండా అంతమందిని చంపేద్దాము, ఆ ఊరిని దోచుకుందాము, ఆ ఊరిలో ఉండే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని బందీలుగా చేద్దాము అని అంత కుట్ర పన్నారు అంటే వాళ్ళు ఎలా పెరుగుంటారు? మంచి అలవాట్లు పిల్లలకి నేర్పించకపోతే పిల్లలు ఎలా తయారవుతారు అనేదానికి యాకోబు యొక్క కుమార్తె, యాకోబు యొక్క కుమారులు మంచి ఉదాహరణలు.
సొసైటీ బాగోనప్పుడు మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ సొసైటీకి లోకానికి వేరుగా మంచి మార్గంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకవేళ పెంచకపోతే ఏమవుతుంది అనేది ఈ ఆదికాండము 34వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. పిల్లల్ని దేవునిలో పెంచాలి. ఆడవారి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలి, ఒక చెల్లితో ఎలా ప్రవర్తించాలి, ఒక అక్కతో ఎలా ప్రవర్తించాలి, ఒక పరస్త్రీతో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఉండే మిగతా ఆడవారిని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఈ తరానికి, మన పిల్లలకి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మనం బోధించాలి. ఒకవేళ ఆడవాళ్ళు ఈ మెసేజ్ని వింటున్నారు అంటే మీ కుమారులకి మీరు ఈ విషయాలు బోధించాలి. మీ కుమార్తెలకి సొసైటీ ఎలా ఉందో తెలియజేయాలి. ఆ సొసైటీలో ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలియజేయాలి. ఫైనల్గా దేవుడి మాటలు, దేవుడి వాక్యము, దేవుడి మీద అవగాహన ఇవన్నీ లేకపోతే కనుక మనిషి ఈ పాప సొసైటీలో పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబము అవమాన పాలవడం, పరువు పోవడం, రోడ్డు మీదకి ఏడవబడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఆగాలి అంటే దేవుని వాక్యము ఒక్కటే మార్గము. యేసుక్రీస్తు వారు ఒక్కలే మార్గము. ఆయన భూమి మీదకు వచ్చి మనకు నేర్పించిన అన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారము గుర్తు తెచ్చుకొని వాటి నుండి పక్కకు తొలగిపోకుండా వాటి ప్రకారంగా బ్రతకాలి. ఇది మాత్రమేనండి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది. మరలా లెంట్ డేస్ అయిపోవస్తున్నాయి. ఇంకా గుడ్ ఫ్రైడేకి ముందు ఒక ఆదివారం మాత్రమే ఉంది. ఆ ఆదివారము యోసేపు ద్వారా దేవుడు మనకి ఏం విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, యోసేపుకి యేసు ప్రభు వారికి ఎటువంటి పోలికలు ఉన్నాయి, బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండము ద్వారా మిగతా జనరేషన్స్ అన్నింటికీ కూడా దేవుడు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాడు అనే విషయాలు వచ్చే ఆదివారం మనం చూద్దామండి. ఈ ఆదికాండం అనే పుస్తక వివరణ వచ్చే వారంతో కంప్లీట్ అవుతుందండి. ఆ తర్వాత వారం ఈస్టరు ప్రభు యొక్క మరణ పునరుద్ధాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాబట్టి ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, ప్రతి ఆదివారం సంఘానికి రావడం, ఇటువంటి విషయాలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యము నేర్చుకోండి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకండి. సహవాసం అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్. సహవాసం లేకపోతే పాపానికి మనం చాలా దగ్గరగా ఉంటాం. కాబట్టి వాక్యము తెలిసిన వారితో ఎక్కువగా మీ కాలం గడపండి. ఈ శ్రమ దినాల్లో అనేక రకాలుగా అపవాది మనల్ని దేవుడి నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. అపవాది అనేక రకాలుగా అనేక చెడ్డ ఆలోచనలు మా మనసుల్లో నాటి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మమ్మల్ని దూరం చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటుంది తండ్రి. ఆ ఆటంకాలకి మేము లొంగిపోకుండా మాకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి, వాక్యాన్ని దయచేయండి తండ్రి, సహవాసాన్ని దయచేయండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మేమైతే ఎరుగము కానీ తండ్రి, సమస్తము ఎరిగి ఉన్నవారిగా మీరే వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకోమని, సమయానుకూలంగా మంచి మాటలు, మంచి పరిస్థితులు వారికి దయచేయమని, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులుంటే మీ చిత్తానుసారంగా వాటిని తీర్చమని కోరుకుంటూ మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, పరలోక సంబంధమైన కుటుంబంగా మేము అనేక మందికి మాదిరిగా ఉండడానికి మాకు సహాయము దయచేయమని, మమ్మల్ని మీరే దీవించి ఆశీర్వదించమని, మీ చిత్తమైతే మరలా మేమందరము కలుసుకొని మరొకసారి నీ మాటలు మాట్లాడుకోవడానికి కృప చూపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.